హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు స్పెషల్ వచ్చేసి బూందీ అండి. శనగపిండితో బూందీ ఎలా చేయాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటిది నేను మీకు చెప్తాను. సో కరకరలాడే స్పైసీ కారంగానే చేసుకోవచ్చు, లేదు అంటే కనుక కారం తక్కువైనా వేసి చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి శనగపిండి ఒక 3/4 kg తీసుకున్నాను, అంటే మినిమం కేజీకి తక్కువ కొంచెం. సో కొట్టించిన పిండి అయితేనే బాగుంటుంది, లేదు అవైలబుల్ లేకపోతే కనుక స్టాపుల్లో మనకి మార్కెట్లో ఏదైనా దొరుకుతుంది కదా శనగపిండి. సో శనగపిండి తీసుకోవచ్చండి. సో పట్టించిన పిండికి అయితే కనుక మనం వచ్చేసి కొంచెం బియ్యపిండి కలుపుకోవాల్సి వస్తుంది. కొత్తగా మామూలు షాప్లో కొన్న పిండికి అయితే అవసరం లేదు. సో మనం పిండి అంతా కలుపుకొని రెడీ చేసుకునేంత వరకు కళాయి పెట్టుకుందామండి. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత నేను వచ్చేసి 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్ పోసుకున్నాను. దాంట్లో ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం వచ్చేసి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలపాలి ఏంటి అనేది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తానండి. సో ఇలాంటి ఆయిల్ ఫుడ్స్ మనం ఇంట్లోనే చేసుకుంటే బెటరు, ఎందుకంటే ఎప్పటికప్పుడు టైం దొరికితే చేసుకోవచ్చు, కుదరకపోతే నేను అనేది. సో నేను వచ్చేసి కేజీకి తక్కువ కొంచెం పిండి తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి మినిమం ఒక 4-5 గంటలు పెద్దగా తీసుకున్నాను. దాంట్లో వచ్చేసి 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. ఇంకా మెత్తట్టుప్పు వచ్చేసి 2 స్పూన్లు వేసుకున్న తర్వాత కారం వచ్చేసి మీరు కొంచెం కారం ఎక్కువ తింటే 1 స్పూన్ వరకు సరిపోతుంది. నేను వచ్చేసి 1/2 స్పూన్ వేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ బూందీలో కలుపుతాం కాబట్టి. సో దీన్ని మొత్తం కొంచెం బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి శనగపిండిలో వచ్చేసి నేను బియ్యపిండి కలపట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ కొన్న పిండి కాబట్టి. అయితే కొంచెం సోడా వేసుకోవాలండి. ఎంతంటే ఒక పించ్, ఒక పావు స్పూన్కి తక్కువ, కొంచెం ఒక 2-3 పించుల సోడా వేసుకుంటే బోల్గా బాగుంటుంది. ప్లస్ కాచిన నూనె కూడా వేసుకోవచ్చు కొంచెం. సో కాచిన నూనె కొంచెం సోడా వేస్తుంటే బోల్గా ఉండే టేస్ట్ చాలా బాగుంటాయి. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కొంచెం వేడి నీళ్ళతో కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాదు, మరీ జారుగా కాదు. సో కరెక్ట్ కన్సిస్టెన్సీ లైక్ కొంచెం దోశ బ్యాటర్ లాగా ఉండేలా కలుపుకోవాలి. సో దీన్ని బాగా కలుపుకున్న తర్వాత, ఎందుకంటే బాగా కలిసి కొంచెం అట్లా అయితేనే బూందీ అనేది మనకి తీయడానికి బాగా వస్తుంది ఇంట్లో. సో చూసారు కదా, ఈ మిశ్రమాన్ని మనం ఎలా కలుపుకోవాలి ఏంటి. వాటర్ 2.5 గ్లాసులు నీళ్ళు వాటర్ కలుపుకున్నానండి. సో 1 గ్లాసు, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గ్లాసు. సో మీరు చేత్తో అయినా కలపచ్చు, లేదు అంటే ఇంకా బ్యాటర్ కలిపేది ఉన్నా దాంతో అయినా కలపచ్చు. సో నేను వచ్చేసి ఇది తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం బాగా కలుపుతుంది అది అని చెప్పేసి. సో చూసారు కదా, కొంచెం కొంచెం కలుపుకుంటే మనం వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకుంటే ఇంకా జార్ అయిపోతుంది. సో చూసారు కదా, నేను చూపించిన దాని గ్లాస్ వచ్చేసి నేను 2.5 గ్లాసులు తీసుకున్నాను వాటర్ అనేది. సో వాటర్తో కలిపేసిన తర్వాత బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంది కదా. సో ఇంకొక పావు, నేను చెప్పినట్టు 1/2 గ్లాస్ వాటర్, 2.5 గ్లాస్ వాటర్ అయితేనే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి. సో పిండి చూసారు కదా ఇట్లా. సో మీకు ఎట్లా అంటే మనం బూందీ చూసేటప్పుడు ఈజీగా జారేలాగా ఉండాలి, కొంచెం మరీ గట్టిగా ఉంటే కనుక స్లోగా అవుతూ ఉంటుంది. సో ఇదంతా కలిపేసుకున్న తర్వాత మీరు కన్సిస్టెన్సీ అనేది వాటర్ చూసుకుంటూ కలుపుకోండి, ఎట్లా ఏంటి అనేది. కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దాన్ని ఒక 5 minutes పక్కన ఉంచాలండి, 5 to 2 minutes. సో ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో చూసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత బూందీ తీయడానికి గరిట అలాంటివన్నీ కావాలి. సో నేను వచ్చేసి ఇది తీసుకున్నాను, లేదంటే మీ దగ్గర బూందీ తీసే జల్లెడ ఉన్నా కానీ, లేదు అంటే ఇంకా గరిట, ఇలాంటి గరిట అయినా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర అనేది జల్లెడ లేదు కాబట్టి నేను ఇది యూస్ చేస్తున్నాను. సో చూసారు కదా, బ్యాటర్ని కలుపుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బూందీ తీసుకోవాలండి. సో చేత్తో అయినా అనొచ్చు, లేదు అంటే కనుక ఇంకో గుంటగడ్డ తీసుకొని దానిపైన రఫ్ చేస్తున్నామనుకో బూందీ పడుతుంది. సో చూసారు కదా, కొంచెం కరకరలాడుతుంది కదా, ఇలా ఇంకొక 2 నిమిషాలు వేగనివ్వాలి. కరకరలాడిన తర్వాత కొంచెం మెరూన్ కలర్, గోల్డెన్ ఎల్లో కలర్ లేదా కొంచెం మెరూన్ వచ్చే వరకు ఉంచాలి. సో అలా వేగిన తర్వాత చూసారు కదా, కలర్ అనేది ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని మనం వచ్చేసి ఆయిల్లో ఇలా వేయించుకోవాలి. ఆయిల్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, పిండి వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. బూందీ జల్లిన తర్వాత వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే బూందీ మంచిగా ఏగుతుంది. సో ఇప్పుడు నేను ఏమని చేశానంటే, ఉన్న పిండి మొత్తాన్ని ఇలా బూందీగా తీసేసుకున్నాను, కలిపిన బ్యాటర్ మొత్తాన్ని. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీనికి మనం పల్లీలు అవన్నీ వేస్తాం కదా, ఏమేమి కావాలో ఆ ఇంగ్రీడియంట్స్ అని. సో మీరు కావాలంటే పల్లీలు వేయించుకోవచ్చు, పుట్నాలు, డ్రై ఫ్రూట్స్ కూడా కావాలంటే వేసుకోవచ్చు అండి. నేను వచ్చేసి కరివేపాకు, కొంచెం పల్లీలు, నెక్స్ట్ బాదం పప్పు ఒక 4-5 స్పూన్స్, నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ పెద్ద బౌల్ ఏఎంసీ కుక్వేర్ తీసుకున్నాను. ఇది దేనికంటే బూందీ మొత్తం కలపడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ బౌల్ తీసుకున్నాను. సో మీరు కలపడానికి ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ బౌల్ యూస్ చేయొచ్చు. సో ఇదే ఆయిల్ హీట్ అయిన ఆయిల్లో సిమ్లో పెట్టేసి లేదా మీడియంలో పెట్టేసి అవన్నీ వేయించుకోవాలి. నేను ఏమైతే చూపించానో పల్లీలు,
నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పులు, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు కొంచెం కారం వేయాలి, ఎందుకంటే పిండిలో కొంచెం కారం వేస్తే ఏంటంటే కొంచెం చప్పగా లేకుండా ఉంటుంది. సో చూసారు కదా, కరకరలాడే స్పైసీ కారపు బూందీ. సో మీరు మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తిరిగి మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ.